బాబా అన్న డేబేలు పోతా కిందకి ఒకసారి అన్న కొద్దిగా వైడ్ ఉంటే అందరూ వస్తారా అన్న కొద్దిగా సార్ సార్ ఓకే సార్ సెల్లవరదానా మీదేనా చేతి 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 ఓకే భీమవరం పట్టణంలో పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో 19వ వార్డులో నాగా ప్రసాద్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం వల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించినట్లయితేనే మనం ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం. ఇంచేత ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. ఈ కార్యక్రమం చేసిన 19వ వార్డు ప్రజలందరికీ కూడా నాగా ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. 19వ వార్డు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి మేము ఈ దైనవార మొక్కలు మా ప్రీతిమ నాయకులు కులపతి రామాంజనేయులు అజ్జిబాబు గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే 20 సంవత్సరాల కిందట నేను పరిశోధనగా ఉండగా ఈ 5 మొక్కలు ఈ మొక్కలన్నీ మేమే వేసాము. మా ఆధ్వర్యంలోనే ఈరోజు కూడా వేయడం జరిగింది. దానికి వచ్చిన మా ఎమ్మెల్యే గారు అజ్జిబాబు గారికి అలాగే తెలుగుదేశం నాయకులకి కుటుంబ నాయకులకి నాగా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క నాయకులు ఇదిగా పవన్ కళ్యాణ్ గారు తర్వాత మన ఎమ్మెల్యే గారు అజ్జిబాబు గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ హరితవనం అనేటువంటిది చాలా ముఖ్యం. మొక్కలు నాటడం వలన మొక్కలు పెరుగుతాయి. మొక్కలో వాటి నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ఎంతో ఉపయోగపడుతుంది. మనకి ఎటువంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం వల్ల మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే చాలా డేంజర్ కాబట్టి అది కూడా తగ్గిపోతుంది. కాబట్టి మనకి చాలా మంచి ఆరోగ్యం ఉంటుంది. స్థానిక 19వ వార్డులో ఈ మొక్కలను నాటే కార్యక్రమం మా 19వ వార్డు మాజీ కౌన్సిలర్ అయిన మాగాబు ప్రసాద్ గారి సౌజన్యంతో భీమవరం ఎమ్మెల్యే కులపతి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. దీనికి మా 19వ వార్డులో ఉన్న ప్రజలు మహిళలు అందరూ వచ్చారు. అలాగే ఈ 19వ వార్డుకి సంబంధించి గత 15 సంవత్సరాలుగా రోడ్లు లేవు. ఈ రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది.